నా చేతిలో బంజారా బైబిల్ పట్టుకొని ఉన్నాను. బంజారా ప్రజలకు కూడా ఈ ప్రాముఖ్యమైనటువంటి బంజారా క్రైస్తవులకు కూడా ఈ గొప్ప సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ సమయంలో ఈ క్రిస్మస్ వేడుకలో ఒక మాట ఏమిటి అంటే, పరలోక భూలోకము రెండు కలిసి సెలబ్రేట్ చేస్తున్నటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. అలాగే మన రాష్ట్రములో మన యొక్క డినామినేషన్కు అతీతంగా, డాక్ట్రిన్కు అతీతంగా మరి యునైటెడ్ క్రిస్మస్గా జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో దేవదూతలు కూడా మనతో కూడా వచ్చి ఆనందిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మనము కూడా అందులో పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నాం. ఈనాటి ఈ 2025వ సంవత్సరం నాటి క్రిస్మస్ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్గా శాంతి సమాధానాలతో, ఆనంద సంతోషాలతో ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో, ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రములో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభములు మనకందరికీ కలుగునుగాక. థ్యాంక్ యూ సార్. దయచేసి గమనించండి, మన మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు. వారిని ఆహ్వానించడానికి మరి గౌరవ మంత్రులు శ్రీ మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఉన్నారు, అదేవిధంగా శ్రీ పొంగులేటి శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మరియు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ దీపక్ జాన్ గారు ఉన్నారు. వారిని ఒకసారి మనము ఆహ్వానిస్తూ ఉన్నాము. వారి ఈ సమయంలో మరి ఆర్ఫన్ చిల్డ్రన్ వారితో కలిసి వారికి గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా ఈ యొక్క సంక్షేమం అనేది వారి యొక్క హృదయంలో ఉన్న గొప్ప ఆలోచన. అందరినీ కలుపుకొని అనాథ పిల్లలను కూడా వారితో కలిసి కూర్చొని వారితో సహవాసం చేసి వారిని కూడా ఒక మంచి మార్గంలో నడిపించాలని, వారికి విద్య ఇవ్వాలన్న ఆలోచనతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం అభినందించుకుందాము. మన మధ్యలో మంత్రి వాకిటి శ్రీహరి గారు కూడా ఉన్నారు. వారిని బట్టి కూడా వి రియల్లీ థ్యాంక్ యూ సార్. మన మధ్యలో ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరము లేచి ఒకసారి వారిని గౌరవపూర్వకంగా వారిని మనము చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాము. వారిని దయచేసి వారు వస్తూ ఉన్నారు.